హాయ్ ఫ్రెండ్స్, తలకూర తయారీ విధానం. ముందుగా ఒక ప్యాన్లో ధనియాలు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఇది డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది వేయిస్తున్నప్పుడు చాలా స్మెల్ బాగుంటుంది. లవంగం, ఇలాచీ, దాల్చిన చెక్క, షాజీరా కూడా వేసుకొని వేయించుకోవాలి. బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. ఇది కాస్త వేయించుకున్న తర్వాత ఎండు కొబ్బరి, గసగసాలు వేయించుకోవాలి. ఇవన్నీ వేయటం వల్ల చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది కర్రీ. ఈ మటన్ హెడ్ రిచ్ ఇన్ ప్రోటీన్, ఐరన్, ఇంకా సాచురేటెడ్ ఫ్యాట్. వేయించుకున్న దినుసులన్నీ మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అదే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు పెద్దవిగా కట్ చేసుకునింది వేసుకోవాలి. కాస్త ఆయిల్ కూడా వేసుకొని ఇందులో టమోటో ముక్కలు పెద్ద పీసెస్గా వేసుకోవాలి. ఇవి కాస్త వేయించుకున్న తర్వాత ఆనియన్ పీసెస్, టమోటో పీసెస్ సాఫ్ట్గా మగ్గిన తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ సరిపడా వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ స్లైసెస్ వేసుకొని వేయించుకోవాలి. ఇందులో బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గు, అనాస పువ్వు వేసుకొని కాస్త వేయించుకోవాలి. ఇది కాస్త వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఓసారి అంతా కలిసేలా కలుపుకొని ఈ తలకూర ఒక్కోసారి ఒక్కో మెథడ్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఆనియన్, టమోటో ఆయిల్లో ఫ్రై చేసుకున్న పేస్ట్ మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇది వేయించుకున్న తర్వాత పసుపు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. మటన్ హెడ్ కాబట్టి కారం కాస్త ఎక్కువగానే పడుతుంది. మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులో మసాలా వాటర్ వేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ని అడ్జస్ట్ చేసుకొని పోసుకోవాలి. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఇందులో వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలా బాగా కలిపేసుకోవాలి. ఇది కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. మొత్తం అంతా కలిసేలా ఓసారి కలుపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అంతా కలిసేలా కలుపుకొని ఈ గ్రేవీ అంత థిక్గా కాకుండా, అంత వాటరీగా కాకుండా ఇంకొంచెం వాటర్ వేసుకొని వాటర్ బబుల్స్ వచ్చాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇది కాస్త కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ముందుగా ఉప్పు, పసుపు, జీలకర్ర, మిరియాలు, కొత్తిమీర, ఆనియన్ వేసి 5 విజిల్స్కి ఉడికించుకున్న ఈ తలకాయ కూర ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి. మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా ఓసారి కలిపేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ ఉడికించుకోవాలి. ఒక 20 మినిట్స్ ఇది బాగా ఉడికించేసుకోవాలి మూత పెట్టి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. థిక్గా అయిపోయి ఉంటే నేను 3 కప్స్ వాటర్ పోసుకున్నాను. గ్రేవీ కన్సిస్టెన్సీకి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని దింపేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన తలకూర రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్. ఓకే, బాయ్ బాయ్.